జూలై 2024లోని సుడోకు అండి. ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళ కోసం సుడోకు ఎలా ఫిల్ చేయాలో చెప్తున్నాను. ఇలా అడ్డంగా 9 బాక్సెస్ ఉంటాయి. వీటిని రోస్ అంటాము. అండ్ ఇలా నిలువుగా ఉండే బాక్సెస్ని కాలమ్స్ అంటాం. అండ్ ఇలా ఈ డార్క్ లైన్ చేసి ఉన్నాయి కదా, దీన్ని గ్రిడ్ అంటాము. ఓకే, ప్రతి రోలోనూ అండ్ ప్రతి కాలంలోనూ అండ్ ఈ గ్రిడ్లోనూ మళ్ళీ 9 స్మాల్ స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి. వీటిల్లో 1 to 9 వరకు సేమ్ నెంబర్ రిపీట్ కాకుండా ఫిల్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి, ఇక్కడ నుంచి ఫిల్ చేయాలి అనే రూల్ ఏమీ ఉండదు. సో మనం ఫస్ట్ ఒకసారి పజిల్ని అబ్జర్వ్ చేస్తే మనకు ఏవైనా నంబర్స్ ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన నంబర్స్ కనిపిస్తాయి. సో వాటిని రాని ప్లేసెస్లో ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు. లేదు అంటే చూడండి, రోస్లో కానీ కాలమ్స్లో కానీ ఈ గ్రిడ్ వైజ్గా కానీ తక్కువ ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు ఈ గ్రిడ్లో చూస్తే ఓన్లీ 3 ఎంటీ బాక్సెసే ఉన్నాయి. సో ఇలాగా తక్కువ ఎంటీ బాక్సెస్ ఉన్న దగ్గరలో మనం ఆ రాని నెంబర్స్ని చూసి ఫిల్ చేయొచ్చు. లేదు అంటే చూడండి, ఇలా అడ్డంగా 3 గ్రిడ్స్ ఉంటాయి అండ్ నిలువుగా కూడా 3 గ్రిడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు 2 గ్రిడ్స్లో వచ్చే సేమ్ నెంబర్ థర్డ్ గ్రిడ్లో రాలేదనుకోండి, అది ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఆ గ్రిడ్కి రిలేటెడ్గా ఉన్న సేమ్ అడ్డంలో కూడా సేమ్ నెంబర్ వచ్చేసింది అనుకోండి, అది ఫిల్ అయిపోతుంది ఆ నెంబర్ అనేది. సో అలా చూసుకుంటూ మనం ఎంటీ బాక్సెస్ని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి, మనకు 7 ఎక్కువగా కనిపిస్తుంది అండ్ 6 కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి, 7 చూడండి, ఈ 2 గ్రిడ్స్లో వచ్చేసింది, ఈ గ్రిడ్లో వచ్చింది, ఈ గ్రిడ్లో వచ్చింది, ఈ గ్రిడ్లో వచ్చింది అండ్ ఈ గ్రిడ్లో వచ్చింది. ఓన్లీ ఈ 3 గ్రిడ్స్లో మాత్రమే 7 లేదు. సో 7 మనం ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ 2 గ్రిడ్స్లో ఉంది కదా 7. సో ఈ గ్రిడ్లో రాలేదు కాబట్టి ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చింది కదా అంటే 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు ఈ గ్రిడ్లో లేదు కదా, ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలంలో ఉంది కదా అంటే ఈ బాక్స్లో రాదు. ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్సెస్లోనూ రాదు. సో 7 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్లో కూడా 7 లేదు కదా, ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ రోలో వచ్చేసింది కదా అంటే ఈ 2 బాక్సెస్లోనూ రాదు. అండ్ ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ రాదు. ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు. సో 7 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 7 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకు 7 అనే నెంబర్‌ని మనం ఈజీగా ఫిల్ చేయగలం. సో అట్లా ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్‌ని మనం రాని దగ్గర ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఇప్పుడు చూడండి, 6 కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది. చూడండి, ఈ 2 గ్రిడ్స్‌లో ఉంది అండ్ ఈ 2 గ్రిడ్స్‌లోనూ ఉంది అండ్ ఈ గ్రిడ్‌లోను, ఈ గ్రిడ్‌లోనూ ఉంది. ఓన్లీ ఈ గ్రిడ్‌లోను, ఈ గ్రిడ్‌లో, ఈ గ్రిడ్‌లో ఈ 3 గ్రిడ్స్‌లో మాత్రమే లేదు కదా. సో 6 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈ రోలో ఉంది కదా అంటే ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు. సో 6 రావడానికి మనకి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 6 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను.
మనకు ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాండ్ నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చేసాయి. 8 అండ్ 9 నంబర్స్ చూడండి. ఎంప్టీ బాక్స్ తీసుకుంటే అయితే మనకు ఈ కాలమ్‌లో కానీ, రోలో కానీ 8 అండ్ 9 అయితే లేవు. అండ్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ కాలమ్‌లో 9 ఉంది. సో, 9 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ 8 మనకు ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ మాత్రమే ఉంది కదా! సో, ఇక్కడ 8 ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ రో చూడండి. ఈ రో తీసుకుంటే 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! దాని నెంబర్ చూద్దాం. 1, 2, 3 వచ్చేసింది. 4 రాలేదు. 5, 6, 7 వచ్చేసాయి. 8 రాలేదు. 4 అండ్ 8 నంబర్స్ చూడండి. ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి కాలమ్‌లో 4 ఉంది. సో, 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ గ్రిడ్ చూడండి. ఈ గ్రిడ్ తీసుకుంటే 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాండ్ నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది. 2 రాలేదు. 3 వచ్చేసింది. 4 రాలేదు. 5, 6, 7, 8 వచ్చేసాయి. 9 రాలేదు. సో, 2, 4, 9 నంబర్స్ రాలేదు. సో, ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా చూడండి మనకి ఈ రోలో 2 ఉంది. సో, 2 ఈ 2 బాక్సెస్‌లోనూ రాదు కదా! సో, 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్స్ వచ్చేసి 4 అండ్ 9. సో, ఈ కాలమ్‌లో 9 ఉంది కదా! సో, 9 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. 9 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి 4. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కాలమ్ చూడండి. ఈ కాలమ్ తీసుకుంటే ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాండ్ నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది. 2 రాలేదు. 3 వచ్చేసింది. 4 రాలేదు. 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 2 అండ్ 4 నంబర్స్ చూడండి. ఈ 2 ఎంప్టీ బాక్సెస్‌కి రిలేటెడ్‌గా మనం రోస్ తీసుకుంటే ఈ రోలో 4 ఉంది. సో, 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రో చూద్దాం. ఈ రో తీసుకుంటే మనకు 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి కదా! రాండ్ నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2 రాలేదు, 3, 4, 5, 6, 7 వచ్చేసాయి. 8 రాలేదు. ఓకే. సో, 1-8 నంబర్స్ రాలేదు. సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే చూడండి మనకి ఈ కాలమ్‌లో అయితే 1-8 నంబర్స్ అయితే లేవు. అండ్ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే 2 అండ్ 8 ఉన్నాయి. సో, మనకి ఈ బాక్స్‌లో 1-8 నంబర్స్‌లో 2 అండ్ 8 రావు. అంటే రావడానికి ఆప్షన్ ఉన్నది ఓన్లీ 1. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 2 అండ్ 8 నంబర్స్ చూడండి. ఈ కాలమ్‌లో మనకు 2 ఉంది. సో, 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఈ కాలమ్‌లో ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూసుకుంటే 1 చూడండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 1 రాలేదు. ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. సో, 1 ఇక్కడ ఫిల్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్ వైస్‌గా మనకు ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూస్తే 1, 2, 3 వచ్చేసింది. 4 రాలేదు చూడండి. 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 4 రాలేదు. ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ రో చూడండి. ఈ రో తీసుకుంటే కూడా మనకు 3 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాండ్ నెంబర్ చూద్దాం. 1, 2 రాలేదు. 3, 4, 5, 6, 7 వచ్చేసాయి. 8 రాలేదు. సో, 1-8 నంబర్స్ రాలేదు. ఓకే. సో, ఈ ఎంప్టీ బాక్స్ తీసుకొని మనకి ఈ కాలమ్‌లో 2 ఉంది. సో, 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు. అండ్ ఈ ఎంప్టీ బాక్సెస్ తీసుకుంటే చూడండి మనకి గ్రిడ్‌లో 1 ఉంది. సో, ఈ 2 బాక్సెస్‌లోనూ 1 రాదు కదా! అంటే 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా 2 అండ్ 8 నంబర్స్ చూడండి. ఈ కాలమ్‌లో 8 ఉంది. సో, 8 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 8 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 2. సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ గ్రిడ్‌లో ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నెంబర్ చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. సో, 9 రాలేదు కాబట్టి 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా కానీ, రో వైస్‌గా కానీ 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాండ్ నెంబర్ చూద్దాం. 1, 2, 3 వచ్చేసింది. 4 రాలేదు. 5, 6, 7 వచ్చేసాయి. 8 రాలేదు. సో, 4 అండ్ 8 నంబర్స్ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే ఈ కాలమ్‌లో ఆల్రెడీ మనకు 4 ఉంది. సో, 4 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 4 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 4 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 8. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. కానీ లేదంటే రో వైస్‌గా కూడా 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాండ్ నెంబర్ చూద్దాం. 1 రాలేదు. 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చేసింది. 9 రాలేదు. సో, 1 అండ్ 9 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలమ్‌లో 1 వచ్చేసింది. సో, 1 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 1 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఈ కాలమ్ వైస్‌గా మనకు ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1, 2 వచ్చేసింది. 3 రాలేదు చూడండి. 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 3 రాలేదు. ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. సో, ఇందులో 3 ఫిల్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ కాలమ్ వైస్‌గా కూడా ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. సో, రాని నెంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను.
అండ్ ఇప్పుడు ఈ కాలమ్ చూద్దాం. ఈ కాలమ్ తీసుకుంటే ఓన్లీ 2 ఎంప్టీ బాక్సెస్ కదా! రాని నెంబర్ చూద్దాం. 1, 2 వచ్చేసింది. 3 రాలేదు చూడండి. 4, 5, 6, 7, 8 వచ్చేసాయి. 9 రాలేదు. సో, 3 అండ్ 9 నంబర్స్ ఈ ఎంప్టీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 3 ఉంది. సో, 3 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 3 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో, 3 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇంకా రాని నెంబర్ వచ్చేసి 9. సో, 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు చూడండి. ఈ రో వైస్‌గా తీసుకుంటే మనకు ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ కదా! రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 వచ్చేసాయి. 8 రాలేదు. 9 వచ్చేసింది. సో, 8 రాలేదు. ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా కానీ, కాలమ్ వైస్‌గా కూడా 2 ఎంప్టీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూసుకుంటే 1 అండ్ 2 రాలేదు చూడండి. 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 1 అండ్ 2 నంబర్స్. సో, ఈ ఎంప్టీ బాక్స్‌కి రిలేటెడ్‌గా మనకు 2 వచ్చేసింది. సో, 2 మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు కాబట్టి 2 రావడానికి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా! సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇంకా రాని నెంబర్ వచ్చేసి 1. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో, ఇప్పుడు ఈ రో వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 7 వచ్చేసాయి. 8 రాలేదు. సో, 8 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ గ్రిడ్ వైస్‌గా చూడండి. గ్రిడ్ వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నెంబర్ వచ్చేసి 1. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రో వైస్‌గా తీసుకుంటే ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది. 2 రాలేదు చూడండి. 3, 4, 5, 6, 7, 8, 9 వచ్చేసాయి. సో, 2 రాలేదు కాబట్టి సో, 2 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు గ్రిడ్ వైస్‌గా కానీ, రో వైస్‌గా కానీ, కాలమ్ వైస్‌గా కూడా ఓన్లీ 1 ఎంప్టీ బాక్స్. రాని నెంబర్ చూసుకుంటే 1. సో, 1 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఆన్సర్స్ మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.